ప్రభుత్వ ఉద్యోగం ఎందరికో అదొక కల. ఆ కలను నిజం చేసుకునే సమయం ఇప్పుడొచ్చేసింది. ఎందుకంటే ఏపీపీఎస్సీ ఇప్పుడే వేడివేడిగా 21 నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. సో ఈ విశ్లేషణలో మనమేం చేయబోతున్నామంటే ఆ తేదీలేంటి, నియమాలేంటి, ఇంకా తెలియాల్సిన ముఖ్యమైన వివరాలేంటి, వీటన్నిటినీ చాలా స్పష్టంగా సింపుల్గా చూసేద్దాం. అవును, 1 కాదు, 2 కాదు, ఏకంగా 21, మొత్తం 21 వేరువేరు నోటిఫికేషన్లకు సంబంధించి ఒక కంప్లీట్ షెడ్యూల్ని మన ముందు పెట్టారు. ఇందులో అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ దాకా చాలా రకాల పోస్టులున్నాయి. ఇక అప్లై చేసిన ప్రతి ఒక్కరి మైండ్లోనూ మెదిలే ఒకే ఒక్క ప్రశ్న ఏంటది? పరీక్ష ఎప్పుడు అని. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ షెడ్యూల్తో ఆ ప్రశ్నకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మరింక ఆలస్యమెందుకు, పదండి ఆ వివరాల్లోకి దూకేద్దాం. రైట్, ముందుగా ఈ అధికారిక షెడ్యూల్ ఓవరాల్గా ఎలా ఉందో చూద్దాం. అంటే అస్సలు కమిషన్ ఈ ఎగ్జామ్స్ని ఎలా ప్లాన్ చేసిందో అర్థం చేసుకుందాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కమిషన్ ఏం చేసిందంటే ఈ పరీక్షలన్నిటినీ ఒకేసారి కాకుండా 2 మెయిన్ ఫేజెస్గా వాళ్ళు స్పెల్స్ అని పిలుస్తున్నారు అలా విభజించింది. ఫస్ట్ స్పెల్ వచ్చేసి జనవరి చివర్లో ఉంటుంది, సెకండ్ స్పెల్ ఏమో ఫిబ్రవరిలో. మన ప్రిపరేషన్కి ఇదొక క్లియర్ రూట్ మ్యాప్ లాంటిదన్నమాట. ఓకే, ఆ డేట్స్ ఏంటంటే ఫస్ట్ స్పెల్ ఎగ్జామ్స్ జనవరి 27 నుంచి 31, 2026 వరకు. ఇక సెకండ్ స్పెల్ ఫిబ్రవరి 9 నుంచి 13, 2026 వరకు జరుగుతాయి. ఈ తేదీల్ని వెంటనే క్యాలెండర్లో మార్చేసేసుకోండి, ఎందుకంటే ఇవే మన టార్గెట్ డేట్స్. సరే, ఇప్పుడు ఫస్ట్ స్పెల్ గురించి అంటే జనవరిలో జరగబోయే పరీక్షల వివరాల్లోకి వెళ్దాం. చాలా నోటిఫికేషన్లు ఈ స్పెల్లోనే కవర్ అవుతున్నాయి, సో కాస్త జాగ్రత్తగా విందాం. ఎగ్జామ్స్ జాతర జనవరి 27వ తేదీ ఉదయంతో స్టార్ట్ అవుతుంది. ఆ రోజున చాలా పోస్టులకు కామన్గా ఉండే పేపర్, అదే మన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్తో మొదలవుతుందన్నమాట. ఇక జనవరి 28, ఈరోజు షెడ్యూల్ చూస్తే చాలా బిజీ డే అని చెప్పాలి. మార్నింగ్ సెషన్లోనే టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ లెక్చరర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇలా చాలా పోస్టులకు సబ్జెక్ట్ పేపర్లున్నాయి. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో అగ్రికల్చర్ ఆఫీసర్, రాయల్టీ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ జనవరి 29న ఉదయం పూట వార్డెన్ గ్రేడ్ 1, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇంకా డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 2 పోస్టులకు సబ్జెక్ట్ పేపర్లున్నాయి. ఇక మధ్యాహ్నం సెషన్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సివిల్, అలాగే అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టులకు పరీక్షలు జరగబోతున్నాయి. జనవరి 30వ తేదీ కూడా ఫుల్ ప్యాక్డ్ షెడ్యూల్ అనే చెప్పాలి. మార్నింగ్ చూస్తే హార్టికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీరు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ వీటికి సంబంధించిన పేపర్లున్నాయి. ఇక మధ్యాహ్నం జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, మళ్లీ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల పరీక్షలుంటాయి. ఫైనల్గా ఈ ఫస్ట్ స్పెల్ జనవరి 31న ఎండ్ అవుతుంది. ఆ రోజు పెద్దగా హడావిడి లేదు, ఒకే ఒక్క ఎగ్జామ్ ఉంది. అది కూడా డ్రాఫ్ట్స్మ్యాన్ గ్రేడ్ 2 పోస్టుకు సంబంధించిన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్. అలా జనవరి షెడ్యూల్ పూర్తి. ఇప్పుడు మనం సెకండ్ స్పెల్ అంటే ఫిబ్రవరిలో జరగబోయే పరీక్షల వైపు వెళ్దాం. ఈ స్పెల్ మెయిన్గా ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పోస్టుల మీద ఫోకస్ చేస్తోంది. ఓకే, ఫిబ్రవరి షెడ్యూల్ చూద్దాం. 9వ తేదీన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, థానేదార్ పోస్టులకు క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇంకా జీఎస్ పేపర్ ఉంటాయి. వెంటనే నెక్స్ట్ డే అంటే 10వ తేదీన వాళ్ళకి సబ్జెక్ట్ పేపర్లు జరుగుతాయి. ఇక ఫిబ్రవరి 11న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టుకు 2 పేపర్లు, 2 ఒకే రోజున పెట్టేస్తున్నారు. ఫైనల్గా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్స్తో ఈ షెడ్యూల్ ముగుస్తుంది. సరే, ఇప్పటిదాకా డేట్స్ చూశాం కదా. ఇప్పుడు షెడ్యూల్లోనే ఒక చాలా ఇంపార్టెంట్, కొన్నిసార్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే కామన్ పేపర్స్. 1 కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళు దీన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. చాలా సింపుల్గా చెప్పాలంటే కొన్ని నోటిఫికేషన్లను ఒక గ్రూపుగా చేసి వాటన్నిటికీ కలిపి ఒకే ఒక్క జనరల్ స్టడీస్ పేపర్ పెడతారు. అంటే ఎవరైనా ఆ గ్రూపులోని అన్ని పోస్టులకు అప్లై చేసి ఉంటే వాళ్ళ ఒక్క పేపర్ రాస్తే చాలు. ఆ మార్కులే అన్ని పోస్టులకు కన్సిడర్ చేస్తారు. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, ఎఫర్ట్ కూడా తగ్గుతుంది. ఈ కామన్ పేపర్ల విషయంలో బేసిక్గా 3 గ్రూపులున్నాయి. వీటిని క్లియర్గా చూద్దాం. గ్రూప్ 1 నోటిఫికేషన్ సీరియల్ నంబర్ 1 నుంచి 14 వరకు. ఈ పోస్టులన్నింటికీ కలిపి ఒకే జీఎస్ పేపర్. గ్రూప్ 2 జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్, వెల్ఫేర్ ఆర్గనైజర్ అంటే సీరియల్ నంబర్ 15, 16.
ఈ రెండింటికీ కలిపి ఒకే జీఎస్ పేపర్. ఇక ఫైనల్గా గ్రూప్ 3 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, థానేదార్ అంటే సీరియల్ నంబర్ 18, 19. వీటికి జీఎస్ పేపర్ మాత్రమే కాదు, క్వాలిఫైయింగ్ టెస్ట్ పేపర్ కూడా కామన్గా ఉంటుంది. సో అప్లై చేసిన పోస్టులు ఏ గ్రూప్లోకొస్తాయో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. పరీక్ష తేదీల మీద మనకొక క్లారిటీ వచ్చింది. మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి? ఈ ఎగ్జామ్స్ ఎక్కడ జరుగుతాయి? అంటే ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడెక్కడుంటాయి? ఈ విషయంలో కూడా కమిషన్ సెంటర్లను 2 కేటగిరీలుగా డివైడ్ చేసింది. ఫస్ట్ కేటగిరీ చూస్తే సీరియల్ నంబర్ 1 నుంచి 17 వరకు, అలాగే 21st నోటిఫికేషన్. వీటికి సంబంధించిన పరీక్షలు కేవలం 5 జిల్లా కేంద్రాల్లోనే జరుగుతాయి. అవి విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, తిరుపతి, ఇంకా అనంతపురం. ఇక సెకండ్ కేటగిరీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, థానేదార్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే సీరియల్ నంబర్ 18 నుంచి 20 పోస్టులకు మాత్రం పాత 13 జిల్లాల్లోనూ సెంటర్లు పెడుతున్నారు. సో ట్రావెల్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని వివరాలు చూశాక ఇప్పుడు ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఒక సింపుల్ చెక్లిస్ట్తో దీన్ని ముగిద్దాం. ఇది మన ప్రిపరేషన్ను ఒక సిస్టమాటిక్ వేలో ముందుకు తీసుకెళ్లడానికి బాగా హెల్ప్ అవుతుంది. ప్రతి అభ్యర్థి ఇప్పుడు చేయాల్సినవి జస్ట్ ఈ 4 పనులు. నంబర్ 1, షెడ్యూల్లో తమ నోటిఫికేషన్ నంబర్ని వెతకాలి. నంబర్ 2, తమ పరీక్ష తేదీలను, టైమింగ్స్ను క్యాలెండర్లో పెద్దగా మార్క్ చేసుకోవాలి. నంబర్ 3, అప్లై చేసిన పోస్టులకు కామన్ పేపర్ రూల్స్ అప్లై అవుతాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక నంబర్ 4, ఎగ్జామ్ ఏ జిల్లా కేంద్రాల్లో ఉంటుందో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ 4 పనులు కరెక్ట్గా చేస్తే లాస్ట్ మినిట్ టెన్షన్ అనేది ఉండదు. రైట్. ఈ పూర్తి విశ్లేషణ తర్వాత ప్రతి ఒక్కరి క్యాలెండర్లో తమ టార్గెట్ డేట్ ఇప్పుడు చాలా క్లియర్గా కనిపించాలి. మరి ప్రిపరేషన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ఇంకెందుకు ఆలస్యం?